హాయ్ ట్రెండీ ఫ్యామిలీ, వెల్కమ్ టు ట్రెండీ తెలుగు ఫ్యాక్ట్స్. మామూలుగా రాళ్లపైన వాటర్ కంటిన్యూస్గా పడుతూ ఉంటే ఆ రాయి అనేది సైజ్ తగ్గిపోతూ ఉంటుంది. కానీ నేను ఇప్పుడు చెప్పే ఈ రాళ్ళు మాత్రం ఎంత వర్షం పడితే అంత పెద్దదిగా అయిపోతూ ఉంటాయి. అవే రొమానియాలో ఉన్న మిస్టీరియస్ లివింగ్ స్టోన్స్. వీటికి ఉండే ప్రత్యేకత ఏంటంటే వీటి మీద ఎంత ఎక్కువ రెయిన్ పడుతూ ఉంటే ఇవి అంత ఎక్కువగా పెరిగిపోతున్నాయి. అయితే అసలు ఇవి ఎలా పెరుగుతున్నాయో ఇప్పటికి కూడా ఎవ్వరికి తెలియదు. కానీ వర్షం పడినప్పుడల్లా ఈ రాయి పైన వేరే చిన్న చిన్న రాళ్ళు వస్తున్నాయంట. అంటే ఈ రాయి పెద్దగా అవ్వడానికి ఇంకొన్ని రాళ్ళను పుట్టిస్తుందేమో. అంతేకాదు మన ప్రకృతిలో ఉన్న అనేక వింతల్లో ఇది కూడా ఒకటి. ఫ్యాక్ట్ నెంబర్ 2. నార్మల్గా మనం గడ్డం గీసుకోవాలంటే ట్రిమ్మర్స్నో లేదా షేవింగ్ రేజర్స్నో యూజ్ చేస్తాం. కానీ 1800s ఏకంగా ఇలాంటి ఒక మిషన్ యూజ్ చేసేవాళ్ళు. అయితే ఈ మిషన్తో ఒకేసారి 10 మందికి షేవ్ చేయొచ్చు అంట. కాకపోతే ఈ ఇన్వెన్షన్ ని 1800s కనిపెట్టినా సరే 1960లో ఎరిక్ స్కైస్ అనే అతను ఒక టీవీ షోలో చూపించి అందరికీ తెలిసేలా చేశాడు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ప్రకృతి చేసే వింతలను చూసి మనం ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాం. అయితే అలాంటి వింతల్లో ఒకటే నేను ఇప్పుడు చెప్పబోయేది కూడా. యూరోపియన్ కంట్రీ అయిన మోంటెనిగ్రోలో ఒక మల్బెరీ చెట్టు ఉంది. అయితే ఈ చెట్టులోంచి ఈ విధంగా వాటర్ వస్తూ ఉంటున్నాయి. నార్మల్ గా ఇలాంటివి ఏమైనా జరిగితే జనాలు ఎగబడుతూ చూస్తారు కాబట్టి ఈ చెట్టు ఉన్న ప్లేస్ కూడా చాలా ఫేమస్ అయిపోయింది. అసలు ఇలా ఎందుకు అవుతుందని చెప్పి కొంతమంది రీసెర్చర్స్ ఈ చెట్టుని పరీక్షించకుండా ఈ చెట్టు ఉన్న ప్లేస్ మీద రీసెర్చ్ చేశారు. ఇంతకీ వీళ్ళకి తెలిసింది ఏంటంటే ఈ చెట్టు ఉన్న ప్లేస్ లో వాటర్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉందంట. అందువల్ల వాటర్ ఈ చెట్టు నుంచి పైకి వస్తూ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. 2019 నుంచి ఒకే ఒక్క పదం ప్రపంచాన్ని వణికిచ్చేస్తుంది. అదే కోవిడ్-19. అయితే కరోనా వల్ల ఇబ్బంది పడిన వాళ్ళకి చాలా మంది ప్లాస్మా డొనేషన్ చేశారు. అయితే అసలు ఈ ప్లాస్మాని డొనేషన్ చేయొచ్చా లేదా అనే క్వశ్చన్ మీరు చాలా మందికి ఉండే ఉంటుంది. బట్ ప్లాస్మాని డొనేట్ చేయడం వల్ల ఎవ్వరికి ఏమీ అవ్వదు. మరియు 28 days గ్యాప్ ఇస్తూ ఎన్నిసార్లు అయినా సరే ప్లాస్మాని డొనేట్ చేసుకోవచ్చంట. కానీ పెనిసిల్వేనియాకి చెందిన లిజ్ గ్రామ్లిచ్ అనే ఆమె ప్రతి వారానికి 2 సార్లు ప్లాస్మాని డొనేట్ చేసేదంట. వీక్ కి 2 సార్లు ప్లాస్మాని డొనేట్ చేస్తుంది కదా, మరి ఈమెకి ఏమి అవ్వలేదా అని మీరు అనుకోవచ్చు. నిజం చెప్పాలంటే ఏమీ కాలేదు. అయితే అసలు ఈమె ఇలా చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? మనీ కోసం. ఈమెకి డిజ్నీ వరల్డ్ అంటే చాలా ఇష్టం అంట. అందుకోసం ఈ డిజ్నీ వరల్డ్ ని విజిట్ చేయడానికి కావాల్సిన మనీ కోసం ఈమె ఇలా ప్రతి వారానికి 2 సార్లు ప్లాస్మాని డొనేట్ చేసేది. అయితే నాకు తెలిసి ఎంటర్టైన్మెంట్స్ కోసం ఇలా చేస్తే ప్రాణాలకే ప్రమాదం. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీరు రోడ్ సైడ్ వెళ్తున్నప్పుడు చాలా చోట్ల చెరుకు రసం బండ్లు చూసే ఉంటారు. అయితే ఒకవేళ మీకు వేడిగా అనిపిస్తే మీరు వెంటనే షుగర్ కేన్ జ్యూస్ ని తాగుతారు కదా. అయితే మీకు తెలుసా ఈ షుగర్ కేన్ జ్యూస్ కేవలం 15 నిమిషాల్లో ఎక్స్పైర్ అయిపోతుందట. కాబట్టి స్టోర్ చేసిన జ్యూస్ ని తాగకుండా మీ ముందే జ్యూస్ ని తీయించుకొని తాగండి. ఫ్యాక్ట్ నెంబర్ 6. నార్మల్గా డాగ్స్ వాళ్ళ ఓనర్స్ ని ఎక్కువగా లవ్ చేస్తాయా లేదా క్యాట్స్ ఎక్కువగా లవ్ చేస్తాయా అని అడిగితే మీరు వెంటనే డాగ్స్ అని చెప్తారు. అయితే ఒక పరిశోధన ద్వారా తెలిసింది ఏంటంటే అసలు ఇలా డాగ్స్ ఎక్కువగా దాని ఓనర్స్ ని లవ్ చేయడానికి గల కారణం మామూలుగా డాగ్స్ వాళ్ళ ఓనర్స్ ని చూడగానే వాటి బ్రెయిన్ లో ఆక్సిటాక్సిన్ హార్మోన్ రిలీజ్ అవుతుందంట. ఇదే హార్మోన్ ని మనం లవ్ హార్మోన్ కూడా పిలుచుకుంటాం. అయితే డాగ్స్ కి ఈ హార్మోన్ 40% ప్రొడ్యూస్ అయితే క్యాట్స్ లో కేవలం 10% మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో సింగిల్ ఇన్కమ్ సోర్స్ మీద డిపెండ్ అవడం ఎంత ప్రమాదకరమో ఇప్పటికే మనం తెలుసుకున్నాం. కాబట్టి మనకి ఖచ్చితంగా సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. దీనికోసం బయట బిజినెస్లు చేయడం కన్నా ఆల్రెడీ సక్సెస్ అయిన కొన్ని మంచి బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది. దీనికోసం మీకు ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ స్టాక్ మార్కెట్. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకు ముందుగా ఒక డీమాట్ అకౌంట్ ఉండాలి. అప్స్టాక్స్ వాళ్ళు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ని ఓపెన్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో కేవలం 10 నిమిషాల్లోనే ఆన్లైన్ లో మీరు సులువుగా డీమాట్ అకౌంట్ ని ఓపెన్ చేసుకోవచ్చు. కాబట్టి ఆసక్తి ఉన్న వాళ్ళు వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్ లో అకౌంట్ ని ఓపెన్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 7. మీరు KFCకి గానీ మెక్డానల్డ్స్ గానీ వెళ్ళినప్పుడు అక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ ని తినుంటారు. అయితే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ని మీరు ఎక్కడైనా తినగలరు కానీ జపాన్ మరియు కెన్యాలో మాత్రం తినలేరు. ఎందుకంటే జపాన్ లోను కెన్యాలోను లాస్ట్ 2021 డిసెంబర్ నుంచి బంగాళదుంపల షార్టేజ్ ఉన్నాయి. అంటే అసలు ఆ కంట్రీస్ లో బంగాళదుంపలే దొరకట్లా. అందుకోసం జపాన్ మరియు కెన్యాలో ఫ్రెంచ్ ఫ్రైస్ తిందామన్నా మీకు దొరకవు. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఇది ఒక సైకాలజీ ఫ్యాక్ట్. మీలో చాలా మంది గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేసి ఉంటారు కదా. అయితే ఒక రీసెర్చ్ ప్రకారం తెలిసింది ఏంటంటే ఆల్మోస్ట్ 42% మంది వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత అసలు ఒక్క బుక్ కూడా ఓపెన్ చేసి చదవరంట. మరియు చదవాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు. మరి మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 9. మీరు ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి ట్రావెల్ చేసేటప్పుడు నేషనల్ హైవేస్ ని యూజ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ నేషనల్ హైవేస్ లో 4 లేన్ రోడ్స్, 6 లేన్ రోడ్స్ ఉంటాయి. అయితే మరి ఈ రోడ్స్ ని వేయడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? నార్మల్ గా 1 కిలోమీటర్ లెంత్ ఉన్న 4 లేన్ రోడ్ ను వేయడానికి 8 నుంచి 9 కోట్లు ఖర్చు అవుతుందంట. అదే 6 లేన్ రోడ్ అయితే ఆల్మోస్ట్ 12 నుంచి 14 కోట్ల వరకు అవుతుంది. కేవలం 1 కిలోమీటర్ కోసమే ఎంత ఖర్చు అవుతే మరి స్టేట్స్ ని కలిపే రోడ్స్ ని వేయడానికి ఎంత ఖర్చు ఉంటుందో అర్థం చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 10. మామూలుగా మీకు ఒకసారి కంటిన్యూగా దగ్గు వస్తుంది అనుకోండి, అప్పుడు మీరు మీ హ్యాండ్స్ ని ఇలా పైకి లేపి కాసేపు ఉండండి. ఎందుకంటే ఇలా హ్యాండ్స్ ని పైకి పెట్టడం వల్ల
దగ్గు తగ్గుతుందంట. సో మీకు ఎప్పుడైనా దగ్గు వస్తే ఇలా ట్రై చేసి చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 11. నార్మల్గా ఎవరైనా ప్రొటెస్ట్ చేసినప్పుడు రోడ్డు మీదకి వచ్చి నినాదాలు చేస్తూ ఉంటారు. అయితే సేమ్ ఇలానే ఒకసారి మయన్మార్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పీపుల్ ప్రొటెస్ట్ చేశారు. కాకపోతే ఆ ప్రొటెస్ట్లో సెక్యూరిటీ వాళ్ళు ఆల్మోస్ట్ 149 మందిని చంపేశారు. అందుకోసం అక్కడ జనాలు బయటికి రాకుండా ఈ విధంగా రోడ్డు పైన డాల్స్ ని పెట్టి, అంతేకాదు ఇలా బొమ్మలతో ప్రొటెస్ట్ చేసిన మొట్టమొదటి ప్రొటెస్ట్ కూడా ఇదే. ఫ్యాక్ట్ నెంబర్ 14. ఇప్పుడు మీకు మన భూమి యొక్క లాస్ట్ రోడ్ గురించి చెప్పబోతున్నాను. నార్మల్ గా ఒక రూట్ ఇంకొక రూట్ ని కనెక్ట్ అయి ఉంటుంది కదా, మరి లాస్ట్ రోడ్ అంటున్నావేంటి అనే డౌట్ మీకు రావచ్చు. కానీ ఇది నిజం. నార్వేలో యూరోపియన్ E69 అనే రోడ్డు ఉంది. ఈ రోడ్ తో మన ఎర్త్ యొక్క నార్త్ పోల్ ఎండ్ అయిపోతుంది అనమాట. అందుకోసం దీన్ని మన ప్రపంచం యొక్క చివరి రోడ్ అని చెప్తారు. మామూలుగా మీరు ఈ రూట్ ని విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఫ్రెండ్స్ తోనో లేదా గ్రూప్ తోనో కలిసి వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ మొత్తం మంచిగా ఉంటుంది. ఒక్కసారి మీరు దారిని మర్చిపోతే ఇంక వెనక్కి రావడం చాలా కష్టం. కాబట్టి ఎప్పుడైనా ఈ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు గుంపుగా వెళ్ళండి. ఫ్యాక్ట్ నెంబర్ 15. మీలో జాబ్ చేసే వాళ్ళు ఎంత డెడికేషన్ గా మీ వృత్తిని నిర్వహిస్తూ మరియు ఎంత క్రమశిక్షణగా ఉంటారో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే యుఎస్ లో ఒక అతను తన ఫస్ట్ డే జాబ్ కోసం 32 కిలోమీటర్లు నడిచి వెళ్ళాడు. 32 కిలోమీటర్లు నడిచి వెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. యుఎస్ఏలోని అల్బామాకు చెందిన వాల్టర్ కార్ అనే అతనికి బెల్ హోప్స్ కంపెనీలో జాబ్ వచ్చింది. కానీ ఇతను కంపెనీలో జాయిన్ అయ్యే ముందు రోజు వాళ్ళ ఇంటి దగ్గర సుడిగాలు వచ్చి వాళ్ళ ఇల్లుని కారుని చల్లా చెదురు చేయిస్తాయి. అయినా ఇతను తన కంపెనీలో జాయిన్ అవడానికి 32 కిలోమీటర్లు నడిచి వెళ్ళాడు. అలా ఇతని డెడికేషన్ తెలుసుకున్న ఈ బెల్ హోప్స్ కంపెనీ CEO ఇతనికి ఫోర్డ్ కార్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఎవరి కష్టానికి వాళ్ళకే ఫలితం దక్కుతుందనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ చెప్పొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 1. మన ఇండియాలో ఇప్పటికి కూడా లివింగ్ రిలేషన్షిప్ బ్యాన్, అంటే పెళ్లి కాకముందు ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉండడం లీగల్ కాదు. అదే పెళ్లి కాకముందు వాళ్ళిద్దరికి పిల్లలు పుడితే ఇంకా వాళ్ళని సమాజం ఎలా చూస్తుందో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఈ రూల్స్ అన్ని మన ఇండియాలోని రాజస్థాన్లో ఉన్న గరేసియా ట్రైబ్స్ కి మాత్రం వర్తించదు. ఎందుకంటే వీళ్ళు పెళ్లి కాకముందే లివింగ్ రిలేషన్షిప్ లో ఉండి వాళ్ళకి పిల్లలు పుడితేనే పెళ్లి చేసుకుంటారంట. మరి పిల్లలు పుట్టకపోతే పెళ్లి చేసుకోరా భయ్య అని అడిగితే దానికి ఆన్సర్ చేసుకోరు. భలే ఉంది కదా ఈ రూల్. మరి ఈ రూల్ మీకు నచ్చితే నా కామెంట్ బాక్స్ లో ఎస్ అని టైప్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 2. నార్మల్ గా పిల్లలు పుట్టారంటే వాళ్ళని ఎక్కువగా చూసుకునేది కన్నతల్లే. ఈ విషయం మీకు కూడా తెలుసు. కానీ ఇదంతా ఒకప్పుడు మాట. అయితే ఒక సర్వే ప్రకారం తెలిసింది ఏంటంటే 1982 ఆ టైంలో ఆల్మోస్ట్ 43% మంది ఫాదర్స్ అసలు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అస్సలు పట్టించుకునేవారు కాదంట. కానీ ఇప్పుడు కేవలం 3% మంది ఫాదర్స్ మాత్రమే చిన్న పిల్లల్ని, అంటే వాళ్ళకి పుట్టే పిల్లల్ని పట్టించుకోవట్లేదు. కానీ మిగతా 97% మంది ఫాదర్స్ కూడా ఒక అమ్మ చిన్న పిల్లల్ని ఎలా అయితే చూసుకుంటుందో సేమ్ అలానే చూసుకుంటున్నారంట. అంటే కాలం మారే కొద్దీ మనుషుల్లో మార్పు వస్తుందనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. అలాగే మీకు ఇష్టమైన మీ ఫాదర్ నేమ్ ఏంటో నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. నార్మల్గా మనం పడుకునేటప్పుడు మనకి చాలా సార్లు డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి ఆ డ్రీమ్స్ గుర్తుంటాయి, ఒక్కొక్కసారి గుర్తుండవు. అయితే ఒక రీసెర్చ్ ప్రకారం తెలిసింది ఏంటంటే ఎవరైతే పడుకునే ముందు 3 గ్లాసులు వాటర్ తాగుతారో వాళ్ళకి నిద్దట్లో వచ్చే డ్రీమ్స్ కూడా గుర్తుంటాయంట. కాబట్టి మీ డ్రీమ్స్ మీకు గుర్తుండాలంటే పడుకునే ముందు వాటర్ తాగి పడుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 4. మనం ఈ సింబల్ ని హ్యాష్ అని లేదా పౌండ్ అని పిలుస్తూ ఉంటాం కదా. అయితే దీనికి టెక్నికల్ గా కూడా ఒక నేమ్ ఉంది, అదే ఆక్టోథ్రోప్. మరి ఈ వర్డ్ ని మీరు ఫస్ట్ టైం వింటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీరు కొలంబియా మూవీస్ ని చూసినప్పుడు మొదట్లో ఈ పిక్చర్ ని చూసే ఉంటారు. అయితే అసలు ఈ పిక్చర్ ఎవరిదో తెలుసా? జెన్నీ జోసెఫ్ అనే ఒక మోడల్ది. ఈవిడ ఈ ఫోటో దిగక ముందు ఆ తర్వాత ఒక్క ఫోటో షూట్ కూడా చేయలేదంట. అంటే ఈమె ఒక్క ఫోటోతోనే మోడల్ అయిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 6. మనం ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడే సంపాదించుకోవాలి అనడానికి మీకు ఇప్పుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇతని పేరు బాబ్ వైలాండ్. ఈయన ఒక మిలిటరీ సోల్జర్. అయితే 1969లో జరిగిన వియత్నాం వార్లో ఈయన 2 కాళ్ళు పోయాయి. కానీ ఇతనికి చిన్నప్పటి నుంచి మ్యారథాన్ రేసింగ్ లో పార్టిసిపేట్ చేయాలనే కోరుకుండేది. అందుకోసం ఈయన కాల్ పోయినా సరే అనేక మారథాన్ రేసింగ్ లో పార్టిసిపేట్ చేశారంట. అంతేకాదు కాల్ లేకుండానే మొత్తం అమెరికా అంతా పరిగెత్తాడు. అలా అమెరికా ఒక ఎండ నుంచి ఇంకో ఎండ వెళ్ళడానికి ఈయనకి ఏకంగా 3 years 8 months 6 days పట్టింది. కాళ్ళు లేని ఒక వ్యక్తి అమెరికా మొత్తం ఇలా రౌండ్ వేయడం అంటే నిజంగా గ్రేట్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఇది పేరెంట్స్ ఖచ్చితంగా వినవలసిన ఫ్యాక్ట్. కొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలతో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అయితే అలా స్ట్రిక్ట్ గా ఉండడం వల్ల చాలా మంది భయపడుతూ ఉంటారంట. అంతేకాదు నిజాలు మాట్లాడడం అనేసి అబద్ధాలు కూడా చెప్పడం స్టార్ట్ చేస్తారు. సో పేరెంట్స్ మీ పిల్లలతో స్ట్రిక్ట్ గా ఉండాలనుకుంటే కాస్త ఆలోచించండి. ఫ్యాక్ట్ నెంబర్ 8. ర్యాట్స్ కి హ్యూమన్స్ కి చాలా దగ్గర సంబంధం ఉంది అనడానికి నేను ఇప్పుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నార్మల్ గా ఎలకలకు కూడా మనలాగే కితకితలు ఉంటాయి. అయితే ఒకవేళ మీరు డైలీ ర్యాట్స్ కి ఇలా కితకితలు పెడుతున్నారనుకోండి, ఏదో ఒక రోజు నుంచి మీరు దాన్ని కితకితలు పెట్టకపోయినా అది మిమ్మల్ని చూసి నవ్వడం స్టార్ట్ చేస్తుందంట. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, మనకు ఉన్న సేమ్ ఫీలింగ్సే ర్యాట్స్ కి కూడా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 9. మీరు చాలా మూవీస్ లోనో లేదా బయట క్రూజ్ షిప్స్ ని చూసుంటారు. అయితే ఈ షిప్స్ చూడడానికి చాలా అందంగా రిచ్ లుక్ తో ఉంటాయి. అయితే మీకు తెలుసా
ఇలాంటి ప్రతి షిప్ లోనూ డెడ్ బాడీస్ ని స్టోర్ చేసే రూమ్స్ కూడా ఉంటాయంట. ఎందుకంటే ఈ షిప్స్ లో చాలా మంది ఓల్డ్ పీపుల్ ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఆ ముసలి వాళ్ళు అనుకోకుండా చనిపోతే వాళ్ళ బాడీస్ ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇచ్చే వరకు ఉంచడానికి ఈ డెడ్ బాడీ స్టోరేజ్ రూమ్ ని యూజ్ చేస్తారు. మరియు ఇలాంటి క్రూజ్ షిప్స్ లో 6 నుంచి 10 డెడ్ బాడీస్ ని స్టోర్ చేసేంత రూమ్ ఉంటుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 10, కోలాస్. ఇవి ఆస్ట్రేలియాలో ఎక్కువగా ఉండే జంతువులు. అయితే ఇవి రోజుకి దాదాపుగా 22 గంటలు పడుకుంటాయంట. ఆ మిగిలిన 2 గంటలు మాత్రం తినడానికో లేదా మేటింగ్కో యూజ్ చేసుకుంటాయి. అంటే నాకు తెలిసి వీటికి ఉన్నంత బద్ధకం మన ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదు. అలాగే మీ ఫ్రెండ్స్ లో చాలా బద్ధకంగా ఉండే వాళ్ళకి ఈ ఫ్యాక్ట్ ని షేర్ చేయండి. ఏంటి భయ్య ప్యాంట్ నేను సార్లు చూపిస్తున్నావు అనేసుకోకండి. ఐఓసీ బ్రాండ్ నుంచి వస్తున్న మెన్ జాగర్ జీన్స్. దీన్ని నేను 15 అక్టోబర్ 2022లోనే కొనుక్కున్నాను, కానీ ఇప్పటికి కూడా వాడుతున్నాను. అంటే ఆల్మోస్ట్ 2 years దాటేసింది అనుకోండి. ప్రస్తుతం ఈ ప్రోడక్ట్ ఆన్లైన్లో 1800 ఉంది, బట్ ఆఫర్లో 594 రూపీస్కి వచ్చేస్తుంది. నేను పర్సనల్గా వాడిన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్. ఒకవేళ మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, వెంటనే వెళ్ళి క్లిక్ చేసి బుక్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో ఆఫర్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చేస్తాను, వెంటనే ఫాలో చేసుకోండి. మరి ఫ్యాక్ట్ నెంబర్ 11, ప్రభాస్. ప్రస్తుతం మన ప్రభాస్ ఉన్నంత మార్కెట్ ఒక్క మన సౌత్ ఇండియాలోనే కాదు, ఓవరాల్ ఇండియాలోనే ఎవరికి లేదు. నార్మల్ గా మనీ వస్తాయంటే మూవీస్ తో పాటు చాలా మంది హీరోస్ అడ్వర్టైజ్మెంట్స్ చేస్తూ ఉంటారు కదా, కానీ మన ప్రభాస్ మాత్రం ఆల్మోస్ట్ 18 crores ఇస్తానా సరే ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్ ని చేయలేదంట. బ్యూటీ అనేది మనలో ఉండాలి కానీ మనం వాడే క్రీమ్స్ మీద కాదని 18 కోట్లు ఇస్తానా సరే ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్ ని రిజెక్ట్ చేశాడు మన ప్రభాస్. మరి మన డార్లింగ్ ప్రభాస్ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 12, ఇప్పుడంటే మనం ధోని, కోహ్లీ, రోహిత్ ఇలా అనేక మంది క్రికెటర్స్ నేమ్స్ ని గుర్తు చేసుకుంటాం, కానీ ఒకప్పుడు మన ఇండియన్ క్రికెట్ కి పేరు తీసుకొచ్చింది మాత్రం కపిల్ దేవ్ అనే చెప్పాలి. మామూలుగా క్రికెటర్స్ కి మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఇంజురీస్ అయ్యి చాలా మ్యాచెస్ ఆడకుండా రెస్ట్ తీసుకుంటారు. ఈ విషయం మీకు కూడా తెలుసు. అయితే మీకు తెలుసా, కపిల్ దేవ్ తన 16 ఏళ్ల క్రికెట్ ప్రయాణంలో ఇంజురీస్ వల్ల ఒక్క మ్యాచ్ కూడా మిస్ అవ్వలేదంట. అంటే మన కపిల్ దేవ్ ఎంత ఫిట్ గా ఉండేవాడో అర్థం చేసుకోండి. అంతేకాదు ప్రస్తుతం ఇలాంటి ఫిట్నెస్ ఉన్న క్రికెటర్స్ ఆల్ ఓవర్ వరల్డ్ లోనే చాలా తక్కువ మంది అని చెప్పాలి. ఫ్యాక్ట్ నెంబర్ 13, నార్మల్ గా మగవాళ్ళు ఆడవాళ్ళని లేదా మగవాళ్ళని పెళ్లి చేసుకోవడం చూస్తుంటాం. కానీ వింతగా ప్యారిస్ లో ఒక అమ్మాయి ఐఫిల్ టవర్ ని పెళ్లి చేసుకుంది. వినడానికి విచిత్రంగా ఉంది కదా, కానీ ఇది నిజం. ఎరికా అనే అమ్మాయి 186 years ఓల్డ్ అయిన ఐఫిల్ టవర్ ని మ్యారేజ్ చేసుకుందంట. అయితే ఈమె ఇలా చేయడానికి గల కారణం ఏంటంటే ఈమెకి ఆబ్జెక్టమ్ సెక్సువాలిటీ అనే డిజార్డర్ ఉండడం. ఇలాంటి డిజార్డర్స్ కేవలం ఒక అమ్మాయిల్లోనే కాదు, చాలా మంది అబ్బాయిల్లో కూడా ఉంటుంది. ఇలా ఉన్న వాళ్ళకి నచ్చిన వస్తువుల్ని పెళ్లి చేసుకుంటారంట. అయితే ప్రస్తుతానికి ఈ ఎరేకా అనే ఆవిడ ఒక క్రెయిన్ ని పెళ్లి చేసుకుని రిలేషన్ లో ఉంది. నేను విన్న వింత డిజార్టర్స్ లో ఇది చాలా వింతగా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 14, వరల్డ్ వైడ్ గా ఉన్న ఫ్లవర్ మార్కెట్ యొక్క ప్రైజెస్ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటాయి. అయితే మన భారతదేశంలో ఉన్న ఎక్కువ శాతం పువ్వుల్ని చాలా వరకు ఆడవాళ్ళు వినియోగిస్తారు. కానీ వాళ్ళకి పువ్వులంటే ఎంత ఇష్టం ఉన్నప్పటికీ ఇప్పుడు చెప్పే ఈ ఫ్లవర్ జోలికి మాత్రం అస్సలు వెళ్ళరు. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫ్లవర్. అదే జూలియట్ రోజ్ ఫ్లవర్. ఈ రకమైన రోజ్ మొక్కని పెంచడమే కాదు, దీనికి కాసే పువ్వుల్ని అమ్మడం కూడా అసాధ్యమే. ఈ మొక్కకి సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే పువ్వులు పూస్తాయి, మరియు ఆ పువ్వు కూడా కేవలం ఒక్క రోజు మాత్రమే ఉంటుంది. ఇలా ఒక్క రోజులోనే రాలిపోయే పువ్వు కాబట్టి దీనిని ఎప్పటికప్పుడు కనిపెట్టుకుని ఉండడం దాదాపుగా అసాధ్యమని చెప్పాలి. కానీ 2006లో డేవిడ్ ఆస్టన్ అనే అతను మాత్రం ఈ మొక్కను పెంచి దీనికి కాసే పువ్వుని $15.8 million అమ్మాడు. అంటే సుమారు 100 కోట్లకు పైమాటే. చూడండి, సంవత్సరం కష్టం, లైఫ్ సెట్. ఫ్యాక్ట్ నెంబర్ 15, డీమార్ట్, విజేత, స్పెన్సర్స్ ఇలా అన్ని మార్ట్స్ క్యాష్ చేసుకోవడానికి కొన్ని ట్రిక్స్ ని ప్లే చేస్తాయి. అయితే ఆ ట్రిక్స్ ఏంటో మీకు ఇప్పుడు చెప్తాను. నార్మల్ గా మీరు డీమార్ట్ కి వెళ్ళి బ్రెడ్ ని కొనుక్కుందాం అనుకున్నారనుకోండి, మీరు కొనే బ్రెడ్ కి కొంత దూరంలో దానికి కావాల్సిన జామ్ని పెడతారు. అందువల్ల మీరు బ్రెడ్ ను కొని జామ్ కోసం వెళ్లే దారిలో ఇంకొక ఐటెం తీసుకునే ఛాన్స్ ఉంది. బై 1 get 1 ఫ్రీ. మ్యాక్సిమం లో చాలా మంది ఇలాంటి ఆఫర్ చూడగానే వెంటనే ఆ మెటీరియల్ ని కొనుక్కోవడానికి చూస్తాం. అందులోనూ ఆఫర్ ఉంది కదా అని చాలా మంది అసలు అవసరం లేకపోయినా కొనేసుకుంటూ ఉంటారు. హ్యూజ్ షాపింగ్ కార్ట్స్. మనం కొన్న సరుకుల్ని పెట్టుకోవడానికి యూజ్ చేసే ట్రాలీస్ కొంచెం పెద్దగా ఉంటాయి. ఫర్ సపోజ్ మీరు ఒక వస్తువుని కొనుక్కొని ఆ కార్ట్ లో పెడితే ఒక్కదానికి ఇంత కార్ట్ ఎందుకు అని ఇంకొక కొన్ని మెటీరియల్ ని కొనుక్కుంటారు. మీరు మార్ట్స్ లోకి ఎంటర్ అవ్వగానే చాక్లెట్స్, బిస్కెట్స్ పెడతారు కదా, అంతేగాని మన డైలీ యూజ్ చేసే పప్పులు, ఉప్పులు మాత్రం పెట్టరు. ఒకవేళ పప్పులు, ఉప్పులు ముందు పెడితే ఫస్ట్ అవే కొనుక్కొని కస్టమర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా కాకుండా చాక్లెట్స్, బిస్కెట్స్, జంక్ ఫుడ్స్ పెడితే చాలా మంది వీటిని కూడా కొనుక్కుంటారంట. బిల్లింగ్ కౌంటర్ దగ్గర పెద్ద లైన్ ఉంటుంది కదా, అలా పెద్ద లైన్ ఉన్నప్పుడు కౌంటర్ దగ్గరలో కొన్ని చాక్లెట్స్ ని పెడతారు. అప్పుడు చాలా మంది కౌంటర్ దగ్గర నిలబడుతూ వాటిలో ఏదో ఒక చాక్లెట్ ని బై కూడా చేస్తారు. ఈ అన్నిటికీ మించి ఏ మార్ట్స్ లో కూడా క్లాక్స్ ఉండవు. ఎందుకంటే టైంని చూడకుండా చాలా సేపు ఉండి అన్ని కొనుక్కొని వెళ్తారని. అందుకోసం మనం మార్ట్స్ లో కొనుక్కునేటప్పుడు 2000 బిల్ అవ్వాల్సింది 5000 వచ్చేస్తుంది. ఇలా ఇన్ని బిజినెస్ ట్రిక్స్ వాడి ప్రతి మార్ట్ క్యాష్ చేసుకుంటాయి. వాట్ ఏ బిజినెస్ ట్రిక్స్ కదా.
ఫ్యాక్ట్ నెంబర్ 1, ఇండియన్ ఎయిర్లైన్స్ ఎక్కువ శాతం ఆడవాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఇస్తారు. మరి ఎయిర్లైన్స్ లో లేడీస్ కి మాత్రమే జాబ్స్ ఇవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? ఎందుకంటే ఆడవాళ్ళు మగవారి కంటే తక్కువ బరువు ఉంటారని. ఇలా తక్కువ బరువు ఉన్న ఆడవాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ఇండియన్ ఎయిర్లైన్స్ సంవత్సరానికి సుమారు $5 లక్షల వరకు ఇంధనం ఖర్చుని ఆదా చేసుకుంటుందంట. మరి $5 లక్షల అంటే మన ఇండియన్ కరెన్సీలో 3,75,00,000 పై మాటే. అంటే మగవాళ్ళకి జాబ్స్ ఇవ్వడం వల్ల ఇండియన్ ఎయిర్లైన్స్ అంత నష్టపోతుందన్నమాట. అందుకే లేడీస్ ని మాత్రమే ఎయిర్ హోస్టెస్ గా తీసుకుంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, శాన్ ఫ్రాన్సిస్కోలోని ఈ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ని మనందరం చాలా సినిమాల్లో చూసే ఉంటాం. ఇది 1 మైలు పొడవు ఉంటుంది. ఇందులో సుమారు పెన్సిల్ అంత మందంలో ఉండే వందల కొద్ది ఇనప వైర్లని హైడ్రాలిక్ మిషన్ల సాయంతో చుట్టుకుంటూ ఒక కేబుల్ లాగా చేసి, మళ్ళీ ఇటువంటి 61 కేబుల్స్ ని చుట్టి ఒక పెద్ద కేబుల్ లా తయారు చేసి ఈ బ్రిడ్జ్ ని కట్టడం కోసం ఉపయోగించారు. దీన్ని ఉపయోగించిన 2 ముఖ్యమైన కేబుల్స్ సుమారు 3 అడుగుల పైనే లావు ఉంటాయి. అంటే ఇవి ఎంత లావు ఉంటాయో మీరే ఊహించుకోండి. ఈ బ్రిడ్జికి ఉపయోగించిన కేబుల్స్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన కేబుల్స్. ఇవి ఎంత పొడవు ఉంటాయంటే ఈ కేబుల్స్ ని పొడవుగా పరుచుకుంటూ పోతే భూమి ఈక్వేటర్ ని 3 సార్లు చుట్టేయచ్చంట. ఫ్యాక్ట్ నెంబర్ 3, వైన్స్. దీనికి చాలా హిస్టరీనే ఉంది. ఇది ఎప్పుడు ఎవరు ఎక్కడ కనిపెట్టారో ఖచ్చితంగా తెలియదు కానీ రీసెంట్ గా జరిగిన తవ్వకాల్లో అత్యంత పురాతనమైన వైన్ ని కనిపెట్టారు. మరి ఇది ఎంత పాతదంటే దీని వయసు 1650 సంవత్సరాలు. మరియు ఇది 4వ శతాబ్దానికి చెందిన వైన్ అంట. ఈ వైన్ పేరు రోమర్ వైన్. నార్మల్ గా వైన్ ఎంత ఎక్కువ కాలం ఉంటే అంత రుచిగా ఉంటుంది. మరి వైన్ అంటే బాగా ఇష్టం ఉన్న వారికి నోరూరుతుంది కదా. ఇంత పాత వైన్ కి రుచి వాసన ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారు కదా. దీని వాసన రుచి ఎలా ఉంటుందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఇన్ని సంవత్సరాలు గాలి వెలుతురు లేకుండా ఉన్న ఈ వైన్ యొక్క స్థితి ఎలా ఉంటుందో అని చెప్పి దీన్ని అసలు ఓపెన్ కూడా చేయలేదంట. పైగా దీన్ని సీల్ వేసి జర్మనీలోని హిస్టారికల్ మ్యూజియం లో ఉంచారు. ఫ్యాక్ట్ నెంబర్ 4, మీకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ అయిపోయాక ఫేర్వెల్ జరుపుకుంటారు కదా. అప్పుడు మీ ఫ్రెండ్స్ తో అందరం డైలీ మాట్లాడుకుందాం లేదా అప్పుడప్పుడు కలుద్దాం అని చెప్పుకుంటారు. కానీ నిజానికి ఎవరు తర్వాత కలవడం కానీ ఎక్కువ మాట్లాడుకోవడం కానీ చేయరంట. ఎందుకంటే మన బ్రెయిన్ ఎక్కువగా డైలీ ఎవరితో అయితే మాట్లాడుకుంటామో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తుంది. అంటే డైలీ ఎవరితో అయితే క్లోజ్ గా ఉంటామో వాళ్ళతోనే మనం ఎక్కువగా మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం తప్ప మనకి దూరమైన వాళ్ళకి కాదు. మరియు ఇలా మీకు కూడా అనిపించిందో లేదో నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 5, మన ఇండియాలో డిమార్ట్, విజేత, మోర్ ఇలా ఎలా అయితే స్టోర్స్ ఉంటాయో సేమ్ కెనడాలో కూడా ఇలాగే స్టోర్స్ ఉంటాయి. అయితే ఒకసారి ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఒక స్టోర్ యొక్క డోర్స్ ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోయాయంట. కాకపోతే ఆ రోజు నేషనల్ హాలిడే. సో దానిలో పనిచేసే వాళ్ళు ఎవ్వరూ కూడా రాలేదు. అయితే అప్పుడు ఒక అతను మాల్లోకి వెళ్లి చెర్రీ టమాటోస్ కొనుక్కొని $5 అక్కడ పెట్టి వెళ్ళిపోయాడంట. మరి ఇదే విధంగా మన ఇండియాలో జరిగితే ఆ స్టోర్ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఇప్పుడు హెల్మెట్స్ అన్ని చూడడానికి ఈ విధంగా ఉంటాయి కదా. కానీ 1950లో హెల్మెట్స్ ఎలా ఉండేవి. మామూలుగా బైక్స్ మీద వెళ్ళేటప్పుడు ఒకరితో ఇంకొకరు మాట్లాడుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకోసం వెనక ఉన్న వ్యక్తి యొక్క మాటలు ఈజీగా వినిపించడం కోసం అప్పట్లో హెల్మెట్ ని ఇలా డిజైన్ చేశారంట. కాకపోతే యాక్సిడెంట్ అయినప్పుడు ఆ పైప్ ఫేస్ లో గుచ్చుకొని చనిపోతారని చెప్పి ఈ హెల్మెట్స్ ని బ్యాన్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఒకరు ఏ ప్రోడక్ట్ నైనా తయారు చేసుకున్నారంటే వెంటనే వాళ్ళు ఆ ప్రోడక్ట్ మీద పేటెంట్ కొనేసుకుంటారు. కానీ మీకు తెలుసా, కోకోకోలా కంపెనీ ఇప్పటి వరకు అసలు కోకోకోలా ప్రోడక్ట్ మీద పేటెంట్ అయితే తీసుకోలేదంట. ఎందుకంటే ఏదైనా ప్రోడక్ట్ మీద పేటెంట్ తీసుకోవాలంటే ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ మొత్తం అఫీషియల్స్ కి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఈ కోకోకోలా ప్రోడక్ట్ మీద కూడా పేటెంట్ తీసుకోవాలంటే కోకోకోలా కంపెనీ ఈ కోకోకోలా ఫార్ములాను కూడా అఫీషియల్స్ కి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే ఈ కోకోకోలా ఫార్ములాని మిస్యూజ్ చేసే ఛాన్స్ ఉందని చెప్పి కోకోకోలా కంపెనీ ఇప్పటి వరకు కూడా పేటెంట్ తీసుకోలేదంట. ఏదేమైనా మీరు మాత్రం కోకోకోలాని ఎక్కువ తాకండి, ఎందుకంటే దాంట్లో టూ మచ్ ఆఫ్ షుగర్ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8, హార్దిక్ పాండ్యా. మన ఇండియన్ క్రికెటర్స్ లో హార్డ్ హిట్టర్ ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క హార్దిక్ పాండ్యా అని చెప్పాలి. మరి ఈ హార్దిక్ పాండ్యా యొక్క బ్యాటింగ్ స్టైల్, బౌలింగ్ స్టైల్ వేరే క్రికెటర్స్ లా కాకుండా యూనిక్ గా ఉంటుంది. అయితే హార్దిక్ పాండ్యా పెట్టుకుని ఈ వాచ్ ని దుబాయ్ నుంచి స్మగుల్ చేశాడని చెప్పి ఒకసారి చాలా రూమర్స్ వచ్చాయి. కానీ అవేవీ నిజం కాదు. అసలు ఈ వాచ్ పేరు అల్ట్రా రేర్ ప్యాటెక్ ఫిలిప్ నెట్లిస్ ప్లాటినం 5711. మరి దీని కాస్ట్ ఎంతో తెలుసా? 5 crores. అంతేకాదు మన ప్రపంచంలో ఉన్న అత్యంత కాస్ట్లీయెస్ట్ వాచెస్ లో ఇది కూడా ఒకటి. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఒక అతను తన ఇంట్లో పడుకున్నప్పుడు అతనికి ఊపిరి పీల్చడం చాలా ఇబ్బంది అయ్యేదంట. అసలు ఇలా ఎందుకు అయ్యేదో కూడా అతనికి అర్థమయ్యేది కాదు. అందుకోసం ఇతను తన ఇంట్లో ఒక కెమెరాని పెట్టాడు. ఇంతకీ ఏం జరుగుతుందో తెలుసా? అతని పిల్లి ఇలా ఫేస్ మీద పడుకుంటుందంట. అందువల్ల అతనికి సరిగ్గా ఊపిరాడడం లేదు. ఫన్నీగా ఉంది కదా. ఫ్యాక్ట్ నెంబర్ 10, ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇతని పేరు మమికా. ఇతను చూడడానికి ఇలా ఉండేవాడు. అయితే ఒక ఫోటోగ్రాఫర్ ఇతను చూసి ఇలా తయారు చేసి ఫోటో తీశాడు. అంతే, ఒక్క ఫోటోతోనే ఇతను మోడల్ అయిపోయాడు. ఒకసారి క్వశ్చన్ చేసుకోండి, ఇలా ఉన్నవాడు ఎలా అయిపోయాడని. అంటే ఇతని లక్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 11, అల్బామాలో హెలెన్ జాన్సన్ అనే ఆమె చాలా పూర్. ఈవెన్ తన దగ్గర తినడానికి ఏమీ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. అయితే ఒకసారి తన పాప కోసం ఒక షాప్ నుంచి 5 eggs దొంగలించింది. నిజానికి అలబామాలో ఎవరైనా తినే తిండిని దొంగలిస్తే శిక్షార్హులు. అలా ఈమె కూడా జైలుకి వెళ్లవలసి వస్తుందని భయపడింది.
కానీ ఈమె ఎందుకు అలా ఫుడ్ ని దొంగలించిందని తెలుసుకున్న విలియం స్టేసీ అనే పోలీస్ ఆఫీసర్ ఈమెని అరెస్ట్ చేయకపోగా తనకు కావాల్సిన ఫుడ్ ని ఒక ట్రక్ నిండా తీసుకొచ్చి ఈమెకి ఇచ్చాడు. నిజానికి అరెస్ట్ చేయకుండా ఇంత హెల్ప్ చేశాడంటే ఈ పోలీస్ నిజంగా గ్రేట్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 12. మీకు తెలుసా మన ప్రపంచంలో ప్రతి సెకండ్ కి ఆల్మోస్ట్ 1 lakh యానిమల్స్ ని చంపు తినేస్తున్నారు. అది కూడా కేవలం మన కడుపు నింపుకోవడానికి. ఒక్క సెకండ్ కే 1 లక్ష యానిమల్స్ అంటే ఇయర్లీ ఎన్ని యానిమల్స్ ని చంపు తినేస్తున్నామో అర్థం చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 14. మీరు మీ లైఫ్ లో ఎప్పటి వరకు ఆపకుండా ఎంతసేపు డాన్స్ వేసి ఉంటారు? 5 నిమిషాలు, 10 నిమిషాలు లేదా 20 నిమిషాలు అంతే కదా. అంతకు మించి ఎక్కువసేపు వేసినా మీకు ఆయాసం వచ్చి కళ్ళు తిరిగి కింద పడిపోతారు. కానీ నేపాల్కి చెందిన బంధన నేపాల్ అనే ఆమె మాత్రం ఆపకుండా 126 గంటల పాటు డాన్స్ వేసింది. 126 గంటలంటే ఆల్మోస్ట్ 5 రోజులు. 5 రోజుల పాటు ఆపకుండా డాన్స్ వేయడం అంటే నిజంగా ఈమె సూపర్ ఉమెన్ అని చెప్పాలి. అందుకు గాను ఈమెకి గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా వచ్చింది. ఫ్యాక్ట్ నెంబర్ 15. ప్రస్తుతం రష్యాకి ఉక్రెయిన్ కి మధ్య ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. అయితే ఈ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ గా ఉన్న వొల్డోమిర్ జెలెన్స్కీ ఏప్రిల్ 21, 2019 నుండి ప్రెసిడెంట్ గా ఉన్నారు. అయితే మీకు తెలుసా ఈయన 10 సినిమాలకు నిర్మాతగా పనిచేశారు మరియు 30 కంటే ఎక్కువ ఉక్రెయిన్ నేషనల్ టెలివిజన్ అవార్డును గెలుచుకున్నారంట. అంటే ఈయన ఉక్రెయిన్ ని పాలించేవాడే కాదు, పాపులర్ అయిన వాడు కూడా. సరే మరి అసలు రష్యా చేస్తుంది కరెక్టా కాదా? మీ ఒపీనియన్ ఏంటో నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఇక్కడ కనిపిస్తున్న దీని పేరు ప్లాట్ఫామ్. ఒకవేళ దీని తల నరికేస్తే ఆ తల మరియు బ్రెయిన్ మళ్ళీ తిరిగి పెరుగుతాయంట. అలా పెరగడమే కాకుండా దాని యొక్క పాత జ్ఞాపకాలన్నీ కూడా తిరిగి వచ్చేస్తాయి. వండర్లా ఉంది కదా. అంటే కొత్త బ్రెయిన్ లోకి పాత బ్రెయిన్ లో ఉన్న అన్ని ఆలోచనలు కూడా తిరిగి వచ్చేస్తాయి. వావ్. ఫ్యాక్ట్ నెంబర్ 2. మామూలుగా ఎవరైనా జాబ్కి వెళ్తేనే శాలరీ వస్తుంది కదా. కానీ ఇటలీకి చెందిన ఒక అతను మాత్రం 15 ఏళ్ల నుంచి అసలు జాబ్కి వెళ్ళకపోయినా సరే అతనికి శాలరీ వస్తూనే ఉంది. ఇటలీకి చెందిన మిస్టర్ స్కుమేస్ అనే 67 ఏళ్ల ఒక అతను ఒక హాస్పిటల్లో ఫైర్ అసిస్టెంట్ గా వర్క్ చేసేవాడు. ఇతను అసలు జాబ్ కి రావట్లేదని ఇతని మీద లోకల్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసిందేంటో తెలుసా? అసలు ఇతను జాబ్ లో ఒక్కసారి కూడా వర్క్ చేయలేదంట. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే కనీసం జాబ్ కి అటెండ్ అయ్యేవాడు కూడా కాదు. కానీ ఇతనికి మాత్రం 15 ఏళ్ల పాటు శాలరీ అలా వస్తూనే ఉంది. అలా మొత్తం ఇతను 4,83,75,000 రూపాయల మనీని అతను 15 ఏళ్లలో సంపాదించాడు. నిజంగా ఇతను జాబ్ చేసినట్లు మన ఊళ్ళోనే ఎవరో చేసి ఉంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ధోని. మన ఊళ్ళో ఉన్న గ్రేటెస్ట్ క్రికెటర్స్ లో ఈయన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్రికెటర్. అయితే మన మహేంద్ర సింగ్ ధోని గారి లైఫ్ స్టోరీని మూవీగా కూడా తీశారు. అదే ధోని ది అన్టోల్డ్ స్టోరీ. మరి ఈ మూవీలో ఒక సీన్ కోసం ధోని భార్య అయిన సాక్షి ఆవిడ యొక్క నిజమైన వెడ్డింగ్ డ్రెస్ ని ఖైరే అద్వానికి ఇచ్చారంట. అదే ఈ డ్రెస్. అంటే ధోని యొక్క నిజమైన మ్యారేజ్ డ్రెస్ నే మూవీలో కూడా వాడారు. మరి మీలో ఎంతమంది ఈ మూవీని చూసారో లేదో నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 4. సెప్టెంబర్ 19, 2007 లో యుఎస్ లోని కిడ్ నేషన్ అనే ఒక రియాలిటీ షోని స్టార్ట్ చేశారు. ఈ షోలో 40 మంది చిన్నపిల్లలను తీసుకొని ఆ చిన్నపిల్లలందరినీ యుఎస్ గవర్నమెంట్ ఎలా అయితే ఆలోచించి డెసిషన్స్ తీసుకుంటుందో సేమ్ అలానే డెసిషన్స్ తీసుకొని ఒక సొసైటీని క్రియేట్ చేయమన్నారు. అది కూడా ఎవ్వరి పెద్దవాళ్ళ సాయం లేకుండా. బట్ అప్పట్లో ఆ చిన్నపిల్లలు తీసుకునే డెసిషన్స్ చూసి అందరూ షాక్ అయ్యేవారంట. ఎందుకంటే వాళ్ళు తీసుకునే డెసిషన్స్ అన్ని అంత పర్ఫెక్ట్ గా ఉండేవి. అంతేకాదు అప్పట్లో ఆ షో కూడా చాలా హిట్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఈ ఫ్యాక్ట్ లో ఒక అమ్మాయి తన ఎక్స్ లవర్ ని ఏం చేసిందో చెప్తాను. ఇది విన్నాక ప్రతి ఒక్కరు వాళ్ళ ఎక్స్ లవర్ కు భయపడతారు. ఐర్లాండ్ లో ఎయిన్స్వర్త్ అనే అమ్మాయి లూయిస్ జోలీ అనే అబ్బాయిని లవ్ చేసింది. కానీ వాళ్ళిద్దరికి పడక వాళ్ళు బ్రేకప్ అయిపోయారు. కానీ ఆ అమ్మాయికి అబ్బాయి మీద కోపం వచ్చి ఈమె 30 ఇన్స్టాగ్రామ్స్ క్రియేట్ చేసుకొని ఆమె బ్యాడ్ మెసేజ్ చేసుకొని లూయిస్ నన్ను హెరాస్మెంట్ చేస్తున్నాడని చెప్పి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చిందంట. అయితే అప్పుడు పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు కూడా. బట్ కొంతకాలం తర్వాత నిజం తెలుసుకొని అతను వదిలేశారు అనుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 6. మిమ్మల్ని ఎవరైనా మీకు తెలిసిన షిప్ గురించి చెప్పమంటే మీరు వెంటనే టైటానిక్ షిప్ గురించి చెప్తారు. ఎందుకంటే టైటానిక్ యొక్క స్టోరీ అంత ఫేమస్. అయితే ఈ టైటానిక్ షిప్ మునిగిపోయినప్పుడు చాలా మంది చనిపోయారు. ఈ విషయం మీకు కూడా తెలుసు. కాకపోతే కొంతమంది బతికారు కూడా. అలా బ్రతికిన వాళ్ళలో నేను ఒకరి గురించి ఇప్పుడు మీకు చెప్తాను. ఇతని పేరు చార్లెస్ జోగిన్. ఇతను టైటానిక్ షిప్ లో చెఫ్. షిప్ మునిగిపోయే సమయంలో ఇతను ఒక ఫుల్ బాటిల్ విస్కీని తాగేశాడంట. అందువల్ల షిప్ మునిగిపోయిన తర్వాత కూడా -3 డిగ్రీల చలిలో కూడా 3 గంటల పాటు బతికాడు. ఆశ్చర్యంగా ఇతను అంత చలిలో కూడా బతకడానికి కారణం ఏంటో తెలుసా? విస్కీ తాగడం వల్ల అతని బాడీలో వేడి పెరిగి ఇతను చనిపోకుండా కాపాడింది అనమాట. ఫ్రెండ్స్ మీరు డబ్బులు. ఫ్యాక్ట్ నెంబర్ 7. 2019 సంవత్సరంలో ఒక అతను 2 బ్యాంకుల నుండి సుమారు $8,000 దొంగతనం చేశాడు. ఇంతకీ ఆ దొంగతనాలు చేయడానికి ఇతను ఉపయోగించింది ఏంటో తెలుసా? ఎవకాడో అనే పండు. ఆ పండు గ్రానైట్ లా ఉండడంతో ఇతను నిజంగా గ్రానైట్ ని తీసుకొచ్చాడేమో అని చెప్పి అందరూ భయపడి బ్యాంక్ నుంచి మనీ ఇచ్చేశారంట. అయినా ఇలా కూడా దొంగతనం చేస్తారంటే వినడానికి ఫన్నీగా ఉంది కదా. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఈ జంతువు పేరు బాబిరోసా. ఇది అడవి పందికి సంబంధించిన జాతి. ఈ జాతిలోని మగ పందుల యొక్క కొమ్ములు ఇలా వెనక్కి పెరుగుతాయి. అంతేకాదు ఇలా పెరగడం వల్ల వాటి తలలో వాటి కొమ్ములే గుచ్చుకొని అవి చనిపోతాయంట. అంటే ఇది ఒక సెల్ఫ్ సూసైడ్ లాంటిది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అప్పుడప్పుడు ప్రకృతి చాలా వింతగా, ఆశ్చర్యంగా మరియు కఠినంగా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9.
ఇక్కడ కనిపిస్తున్న ఈ కుక్క పేరు యోగి. దీన్ని ఎడిట్ చేసి ఇలా తయారు చేశారనుకుంటే మీరు పొరపాటు పడినట్లే. ఈ కుక్కను ఫోటో తీసినప్పుడు నిజంగానే ఇది ఒక మనిషిలా కనిపించిందంట. అయితే దీనికి చేసిన హెయిర్ కట్ మరియు ఫోటో తీసిన యాంగిలే దీనికి కారణం. ఫ్యాక్ట్ నెంబర్ 10. 1905లో ప్రపంచంలోనే అత్యంత అరుదైన డైమండ్ అయిన కొల్లెన్ డైమండ్ ని ఆఫ్రికా నుంచి ఇంగ్లాండ్ కి తరలించేటప్పుడు ఈ డైమండ్ ని సముద్రం గుండా అత్యంత భద్రంగా సెక్యూరిటీతో తీసుకెళ్తున్నట్లు పబ్లిసిటీ చేశారు. కానీ దీన్ని సింపుల్ గా పోస్ట్ ద్వారా ఆఫ్రికా నుండి ఇంగ్లాండ్ కు జాగ్రత్తగా పంపేశారు. అలాగే వీళ్ళ పుట్టించిన పొకరే వీళ్ళకి చాలా ఉపయోగపడింది కూడా. ఫ్యాక్ట్ నెంబర్ 11. మొదట్లో సబ్బుతో చేతులు కడుక్కోవడం వల్ల వ్యాధులు వ్యాపించవని ఒక డాక్టర్ చెప్తే అతన్ని పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ చెప్తున్నాడని చెప్పి తీసుకెళ్లి హాస్పిటల్లో పడేశారంట. కానీ ఇప్పుడు అతని ఆలోచన మాత్రమే ప్రపంచాన్ని కాపాడుతుంది. ఎందుకంటే కరోనా వచ్చాక ప్రతి ఒక్కరూ తరచుగా చేసే పని చేతులు కడుక్కోవడమే కదా. ఫ్యాక్ట్ నెంబర్ 12. మీలో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. అదేంటంటే అసలు స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ నుంచి లోన్ తీసుకోవచ్చా లేదా స్మాల్ బ్యాంక్స్ ని నమ్మొచ్చా అని. అలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళ కోసం మీకు ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 1995లో సంజయ్ అగర్వాల్ అనే ఆయన విలేజెస్ లో ఉండే వాళ్ళు కార్స్ ని ట్రాక్టర్స్ ని ఇలా ఏదైనా కొనుక్కోవడానికి లోన్ ఇచ్చేవారు. అది కూడా తక్కువ వడ్డీ రేట్. మరి ఆ ఫైనాన్షియల్ బిజినెస్ ఆల్మోస్ట్ 4286 crores వరకు డెవలప్ అయిందంట. అయితే అప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఇలా ఎక్కువ మొత్తంలో ఫైనాన్షియల్ బిజినెస్ చేసే వాళ్ళ కోసం స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లాగా ఏర్పాటు చేసింది. ప్రస్తుతానికి ఇలాంటి స్మాల్ బిజినెస్ ఫైనాన్స్ బ్యాంక్స్ మన ఇండియాలో 11 ఉన్నాయి. రిజల్ట్ ఏంటంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ మాక్సిమం తక్కువ వడ్డీ రేటుకే లోన్స్ ఇస్తూ ఉంటాయి. కాబట్టి వీటి నుంచి లోన్స్ తీసుకోవడం బెటర్ అనే చెప్పాలి. ఫ్యాక్ట్ నెంబర్ 13. ప్రస్తుతం యూత్ ఎక్కువగా చూస్తున్న ఒకే ఒక సినిమా డీజే టిల్లు. అయితే ఈ డీజే టిల్లు మూవీ 8 days కే ఏపీ మరియు టీఎస్ లో ఆల్మోస్ట్ 20 కోట్లు కలెక్షన్ చేసింది. అయితే ఈ మూవీలో హీరోగా యాక్ట్ చేసిన సిద్ధు జొన్నలగడ్డ యాక్టింగ్ యూనిక్ అనే చెప్పాలి. అయితే మీకు తెలుసా ఈ సిద్ధు ఏమి ఓవర్ నైట్ స్టార్ కాదు. అంటే ఒక్క రోజులోనే స్టార్ అయిపోలా. 2009లో జోస్ మూవీలో సైడ్ క్యారెక్టర్ గా ఆయన కెరియర్ ని స్టార్ట్ చేస్తే 2016లో రిలీజ్ అయిన గుంటూరు టాకీస్ తో సిద్ధుకి గుర్తింపు వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 12 మూవీస్ తీసాక మాత్రమే సిద్ధు అంటే ఎవరికో జనాలకు తెలిసిందనమాట. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఎవరికి సక్సెస్ ఊరికే రాదు. మరి మీకు డీజే టిల్లు మూవీ నచ్చిందో లేదో నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 14. ఈ ఫోటోలో చూస్తున్న ఈమె పేరు ఎలైస్ రెజీనా పైక్. ఈమె చేసిన పని కనుక మీరు వింటే మీకు ఖచ్చితంగా నవ్వొస్తుంది. ఎందుకంటే ఈమె ఒకసారి న్యూయార్క్ లోని వాల్మార్ట్ కి ఒక ఫేక్ $1 million నోట్ ని తీసుకెళ్లి కొన్ని సరుకులను కొనుక్కుందనమాట. అయితే ఆమె ఆలోచన ఏంటంటే ఈమె కొన్న $1675 యొక్క సరుకులకి ఆ దొంగ $1 million నోట్ ఇచ్చి మిగిలిన చేంజ్ ని తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంది. ఇందులో విశేషం ఏంటంటే అమెరికాలో అసలు $1 million నోటే ఇప్పటి వరకు తయారు చేయలేదు. దాంతో ఈమెకి చేంజ్ ఇవ్వకుండా చేతికి సంఖ్యలు వేసి జైలుకి తీసుకెళ్లిపోయారు. ఫ్యాక్ట్ నెంబర్ 15. నార్మల్ గా మనం వాడే బుక్స్ అన్ని స్క్వేర్ షేప్ లో ఉంటాయి కదా. అయితే 1590లో బుక్స్ అన్ని ఇలా రౌండ్ షేప్ లో తయారు చేసేవాళ్ళంట. అవి చూడడానికి ఇలా ఉంటాయి. కాకపోతే ఇలాంటి రౌండ్ బుక్స్ అప్పట్లో చాలా తక్కువగానే తయారు చేసుకునేవాళ్ళు. ఏదేమైనా ఇప్పుడైతే అన్ని స్క్వేర్ బుక్స్ తప్ప రౌండ్ బుక్స్ ఒక్కటి కూడా లేదని చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ మీద ప్రెస్ చేయండి. నా ఛానల్ యొక్క మరిన్ని అప్డేట్స్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ పేజెస్లో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.